హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, ఇంకా స్పెషల్ ఉంటాయి కదా సండే అనేసరికి. సో ఇంకా పిల్లలైతే ఎగ్ దమ్ బిర్యానీ చేసిమన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఎగ్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనైతే 5 గుడ్లను అయితే వేగించేసుకున్నాను, ఉడకబెట్టేసుకుని బాగా పసుపు వేసేసి నూనెలో ఒకసారి వేగించేసుకున్నాను. మళ్ళీ అదే నూనెలో నేనైతే గుడ్లు వేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి, అవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. అలాగే 1 టీ స్పూన్స్కి అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పుదీనా కూడా వేసేసుకున్నానండి. పిల్లలు అడిగారండి, అమ్మాయి వాళ్ళు సండే కదా ఎగ్ బిర్యానీ చేయమ్మా అని చెప్పేసి. ఎగ్ బిర్యానీ అంటే ఈజీగానే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆలస్యం చేయకుండా ఎగ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా అలాగే ఇంట్లో మసాలా సరుకులు అయితే ఉన్నాయి. ఇంకా ఈరోజు ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు, సండే కదా, ఎలాగో ఇప్పుడు మనం చికెనో మటనో తెచ్చుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ ఏం అవసరం లేదులే అని చెప్పేసి బిర్యానీ అయితే ఎగ్ బిర్యానీ చేసేసి రైతా అయితే చేసేసానండి. ఇంకా రైతా వేసేసుకొని పిల్లలైతే ఎగ్ బిర్యానీ ఇష్టంగా తిన్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకా మన ఇంట్లో ఉన్న మసాలా సరుకులన్నీ వేసేసుకున్నాం కదా, పెరుగు, పసుపు కూడా వేసేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్కి అయితే ధనియా పౌడర్ వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ అనేది మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. అలాగే ఇంట్లో హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి నాట్లు పెట్టుకుని వేసేసుకున్నాను. 1 టీ స్పూన్స్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ రీతిలో చేస్తే ఎగ్ దమ్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందండి, అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా దీని సీక్రెట్ వచ్చేసి ఇదేనండి, అసలైన సీక్రెట్, మెయిన్ ఇదే సీక్రెట్ అండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి. సో ఇప్పుడు ఆ సీక్రెట్ ఏంటంటే, మనకి పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, అది వేస్తేనే చాలండి బిర్యానీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. 1 స్పూన్కి 2 స్పూన్స్కి అయితే మనం పెరిగేసుకొని దాని మీద మేగడ ఉంటుంది కదా, ఆ మేగడ ఎంత ఎక్కువ మేగడ ఉంటే అంత వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మేగడ వేయటం వల్ల మనకి బిర్యానీ అనేది మంచి రుచి అనేది వచ్చేస్తుంది. ఇంకా అన్నీ వేసేసుకున్నాం కదా, ఒకసారి అయితే చేతితో కలిపెట్టేసుకుంటే బాగా కలుస్తుంది. నాకు ఇంకా చేయితో పెట్టకుండా నేనైతే గరిటతో కలిపేసుకున్నానండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడైతే ఇందులో బాగా మసాలా అంతా పట్టేలాగా, మనం వేసిన మసాలా అంతా ఎగ్స్ పట్టేలాగా ఒక 1/2 అవర్ అయితే మూత పెట్టేసి నానబెట్టేసుకుందామండి. చూసారు కదా, చక్కగా మసాలా అంతా కలిసింది కదా. ఇంక నేనైతే ఇక్కడ ఒక 1/2 అవర్ అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఈ లోపైతే నేను బిర్యానీకి ఎసరు అయితే పెట్టేసుకున్నానండి, రైస్ ఉడకబెట్టుకోవడానికి. అలాగే ఆ ఎసట్లోనే నేను కొంచెం కళ్ళుప్పు అనేది వేసేసుకున్నాను. మళ్ళీ యాజ్ టీజ్గా బిర్యానీ సరుకులు అయితే అన్నీ ఉంటాయి కదండి, చెక్క, జాజికాయ, జాపత్రి, షాజీరా, అలాగే కస్తూరి మేతి అండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టేస్ట్ కోసం కస్తూరి మేతి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకున్నానండి. పుదీనా ఇవన్నీ వేసేసుకున్నాను. గీ వేసానండి 1 స్పూన్కి. ఒకసారి ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి కలిపెట్టేసుకుందాము, గరిటతో ఇలా పెట్టేసుకుందాము. ఇదంతా వాటర్ బాయిల్ అవ్వాలి. ఈ లోపు అయితే నేను ఇలాచి, యాలకులు, అదే జాపత్రి, జాజికాయ, జాపువ్వు అవన్నీ వేసేసుకుంటున్నానండి. యాస్టీస్గా మళ్ళీ బిర్యానీ ఆకు ఇవన్నీ బిర్యానీ సరుకులన్నీ వేసేసుకుంటున్నానండి. ఒక్కొక్కటి చూపిస్తున్నారు కదా. సన్నగా తురిమిన కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. ఇది వాటర్ మరిగేలోపు మనం మరొకసారి ఇది చూద్దామండి. ఇందులో కస్తూరి మేతి 1 స్పూన్కి అయితే వేసుకుంటున్నాను. అలాగే షాజీరా కూడా వేసుకుంటున్నానండి. షాజీరా అంటే బ్లాక్ జీలకర్ర, అది వేయటం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే డైజెషన్ అనేది బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ 15 మినిట్స్ మూత పెట్టుకున్నానండి. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్, ఒక 1/2 అవర్ ముందే అయితే కడిగేసి 2 టైమ్స్ కడిగేసి నానబెట్టుకున్నానండి. ఇక్కడ మనకి ఎసరు అనేది బాయిల్ అయిపోయింది, చూసారు కదా చక్కగా. ఇంకా నానబెట్టుకున్న రైస్ కూడా నానిపోయింది. ఇంక ఈ రైస్ అయితే ఎసట్లో వేసేసుకోవటమే. మనకి ఈజీగా బిర్యానీ అప్పటికప్పుడు బిర్యానీ చేసుకోవాలంటే ఈ ఎగ్ దమ్ బిర్యానీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ కూడా, మనకి చక్కగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా మనకి పెద్దగా శ్రమ అనిపించదండి ఎగ్ దమ్ బిర్యానీ అనగానే, చాలా ఫాస్ట్గా అయిపోతుంది.
ఇంకా నేనైతే రైస్ కూడా వేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే ఒకసారి కళాయి పెట్టేసుకుంటున్నాను. కళాయి పెట్టేసుకొని మనం మొత్తం కుక్ అవ్వకూడదండి, కొంచెం పలుకు అనేది ఉండాలి. 99% కాకుండా 90% కుక్ అయితే సరిపోతుందండి. ఇలాగ నేనైతే హోల్స్ ఉన్న బౌల్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి ఎక్స్ట్రా ఉన్న వాటర్ అయితే అందులో ఉంచేసుకున్నాను. ఇక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఎగ్స్ కూడా రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం రైస్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఎక్కువ కావాలనుకుంటే లేయర్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఒకసారి వేసేసానండి. ఇక దీని మీద మనం ఉంటే పుదీనా వేసుకోవచ్చు. నేను ఏం చేశానంటే పాలల్లో పసుపు కలిపి కలర్ కోసం, మనకి బిర్యానీ కలర్ వస్తుందండి. ఏంటంటే కుంకుమ పువ్వులో వాటర్ కలిపి వేస్తారు కదా, అలా కాకుండా నేను పాలల్లో పసుపు కలిపి వేసేసుకున్నాను. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు. లేని వాళ్ళు ఇలా పాలల్లో పసుపు కలిపి వేసుకుంటే మనకి బిర్యానీ అనేది కుంకుమ పువ్వు వేసినట్టే వస్తుందండి. సో ఇంకా అయితే పైన నెయ్యి కూడా వేసుకున్నానండి. అలాగే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, అలాగే పుదీనా కూడా వేసుకోవచ్చు అండి. ఇంక నేను అవేమీ వేయలేదు. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి పెట్టేశానండి. చక్కగా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే అంత పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంక మనకి ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కుదిరితే రైతాతో సర్వ్ చేసుకొని తినేయటమేనండి ఆలస్యం. సో ఇదండి వాళ్ళ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.